Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సరికొత్త వ్యూహం, ఆ 70 సీట్లపై ఫుల్ ఫోకస్. వైసీపీ రాజకీయం ఇప్పుడు చర్చకు తావిస్తోంది. ఒకవైపు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద నిత్యం విమర్శలు చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తూ జనంలో రచ్చ చేస్తున్న వైసీపీ అదే సమయంలో పోయిన చోటనే వెతుక్కునేందుకు సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. కాపులను తిరిగి దగ్గరకు తీసుకోవాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఇటీవల కాలంలో ఆ పార్టీ నుంచి అధికమయ్యాయని అంటున్నారు. వైసీపీ ఏకంగా 70 సీట్ల మీద ఫుల్ ఫోకస్ పెట్టేసిందని అంటున్నారు. ఈ 70 సీట్లలో మెజారిటీని వచ్చే ఎన్నికలలో గెలుచుకుంటేనే 2029లో తిరిగి అధికారం దక్కుతుందన్నది వైసీపీ భారీ ప్లాన్గా ఉంది అని అంటున్నారు. వైసీపీ గోదావరి జిల్లాలలో రాజకీయ కాపుదల కోసం చూస్తోంది. కాపులదే రాజకీయం ఇక్కడ అన్నది 2024 ఎన్నికలలో వైసీపీ గుర్తించడంలో విఫలమైంది. దానికి గాను భారీ మూల్యమే చెల్లించుకుంది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీ పొందలేకపోయింది. దానికి తోడు జనసేన ప్రభావం కానీ పవన్ చరిష్మాను కానీ అంచనా కట్టలేకపోయింది. వైసీపీకి బలమైన కాపు నేతలు ఉన్న ఇతర సామాజిక వర్గాలను ముందుకు తెచ్చి కాపు జిల్లాలలో ఆధిక్యం చూపిద్దామనుకున్నా భంగపడింది. దాంతో ఇప్పుడు గోదావరి జిల్లాలలో రిపేర్లు వైసీపీ మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్ ఆక్వా రైతుల పరామర్శను కూడా చూడాలని అంటున్నారు. మరోవైపు చూస్తే కాపుల ఐకాన్గా ఉన్న ముద్రగడ పద్మనాభం మృతి చెందడం వైసీపీకి గోదావరి జిల్లాలలో తీరని లోటుగా ఉంది. అదే సమయంలో ఆ లోటుని భర్తీ చేసుకోవడానికి ఆ సామాజిక వర్గానికి చెందిన ఇతర నాయకులను ఎక్కడికక్కడ ప్రోత్సహించడంతో పాటు ముద్రగడ పట్ల జనంలో ఉన్న సానుభూతిని ఏకపక్షంగా తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ పెద్దలు చూస్తున్నారు. ఇక అధినేత జగన్ ఏకంగా ముద్రగడ అంత్యక్రియలలో పాల్గొని ఆయన పాడి సైతం మోసిన ఉదంతాన్ని కూడా ఈ సందర్భంగా విశేషంగా చూస్తున్నారు. అదే సమయంలో రాజమండ్రిలో జరిగిన ముద్రగడ సంస్మరణ సభకు మొత్తం వైసీపీ కాపు నేతలంతా హాజరు కావడం రానున్న రోజులలో గోదావరి జిల్లాలలో ముద్రగడ పేరుతో రీసౌండ్ చేయడానికి వైసీపీ రెడీ అయింది అన్న సంకేతాలను ఇస్తోందని అంటున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలలో కూడా వైసీపీ నయా ప్లాన్తో సిద్ధంగా ఉందని అంటున్నారు. ఈ 3 జిల్లాలలో తూర్పు కాపులు అధికంగా ఉన్నారు. వారిని మచ్చగా చేసుకుని వైసీపీతో మమేకం చేయడానికి వైసీపీ భారీ యాక్షన్ని రెడీ చేసి పెట్టింది. తొందరలోనే ఉత్తరాంధ్ర జిల్లాలలో కాపులతో ఒక భారీ సభను వైసీపీ నిర్వహించబోతోందని అంటున్నారు. ఈ సభలో తూర్పు కాపులను ఆకట్టుకునే విధంగా వైసీపీ హామీలు ఉంటాయని అంటున్నారు. అలాగే వారికి రాజకీయ భరోసాతో పాటు వైసీపీతో ఉండేలా చేసేందుకు బొత్స సత్యనారాయణ వంటి వారు రంగంలోకి దిగుతున్నారు. ఇక ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అలాగే ఉభయ గోదావరి జిల్లాలలో మరో 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ రెండూ కలిపితే 68 అవుతాయి. 2029 నాటికి ఇందులో కనీసంగా 40 దాకా సీట్లైనా వైసీపీ గెలుచుకుంటే గ్రేటర్ రాయలసీమలో ఉన్న 74 సీట్లలో 50 సీట్లకు తక్కువ లేకుండా గెలిస్తే ఇక మధ్య కోస్తాంధ్రలో మరో 10 నుంచి 15 దాకా రాబట్టుకుంటే మంచి మెజారిటీతో అధికారంలోకి రావచ్చన్నది వైసీపీ ఎత్తుగడగా ఉందని అంటున్నారు.